ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు బాబురావు గారును మన సైదా గారు చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో ప్రతి విషయంలో కూడా అన్న సైదా గారు చెప్పినట్టు ఇది కూటమి ప్రభుత్వం కాదు, క్యూటమి ప్రభుత్వం. ఎందుకంటే క్యూలో నిలబెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా. ఏదో ఒక అవసరం కోసం క్యూలో నిలబెట్టే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం అందరం చూసాం, రేషన్ వాహనాలని జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ ఇంటికి పట్టుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఇంటికి ఇచ్చే విధానం తీసుకుని వస్తే, అబ్బాయి కుదరదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ షాపుల దగ్గర నుంచుని క్యూల్లో నుంచునే తీసుకోవాలి రేషన్ అని చెప్పి ఆ రేషన్ వాహనాలను ఎత్తేసి మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రేషన్ తీసుకునే విధానాన్ని క్యూ లైన్లో నించోబెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక ఆ తర్వాత రైతుల విషయంలో చూసుకుంటే రైతులకి యూరియా అందకుండా యూరియా కోసం రైతులందరూ కూడా రాత్రి పగలు, అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అండి, 23 నెలల్లో నాకు తెలిసి 2 టైమ్స్ చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్ర రైతాంగం. అసలు ఆ యూరియా కోసం ఆ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి వాళ్ళతోటి గొడవలు పడతాం. అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఇస్తారు మీరు, ఎప్పుడు వస్తుంది అని చెప్పి రకరకాలుగా వాళ్ళందరూ రైతులను మళ్ళీ రైతుల మీద వాళ్ళందరూ కూడా ఏం చేయం, ప్రభుత్వం ఇవ్వడం లేదు, ప్రభుత్వం రానప్పుడు మేము ఏం చేయగలం అని చెప్పి వాళ్ళ చెబుతున్న విధానాన్ని చూసి రైతులందరూ కూడా ఆ రోజున క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకున్న సంగతులు ఈ రాష్ట్ర రైతాంగం ఈ రోజు కూడా మర్చిపోలేదు. ఇక ఆ తర్వాత గ్యాస్ గ్యాస్ ఎంత కష్టం వచ్చిందో అందరం చూసాం. అది ఇంకా గ్యాస్ కష్టాలు తీరలేదు అనుకుంటా ఉండగానే ఇప్పుడే డీజిల్ పెట్రోల్ కొరత. ఈ డీజిల్ పెట్రోల్ విషయంలో 3 రోజుల నుంచి ఆదివారం అన్న సైదా గారు 26వ తారీఖున ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను అంటున్నారు. నేను పెళ్లికి వెళ్ళడం గురించి నేను కారులో డీజిల్ ఉందనుకున్నాను, కానీ వచ్చేటప్పుడు రాదు. నేను ఎంతో మందిని అడిగి ఏమీ లేక నా ఫ్రెండ్ కారులో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఎన్నో ఇబ్బందులకి 3 రోజులుగా ఈ రాష్ట్రంలోని డీజిల్ పెట్రోల్ వినియోగదారులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుకి కూడా స్టిల్ చంద్రబాబు నాయుడు గారు నాకు నేను విజనరీ, నేను చూస్తే చెప్పేయగలను, నేను ఏదైనా సరే విజువలైజ్ చేస్తాను అంటారు. మరి 3 రోజుల క్రితం నుంచి ఇంత ఇబ్బందికరంగా ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి 3 రోజుల క్రితం ఆయన ఎందుకు విజువలైజ్ చేయలేకపోయారో, ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతను ఎందుకు అధిగమించలేకపోయారు అనేది ఆయన సమాధానం చెప్పరు. ఆయన కొడుకు నారా లోకేష్ గారు అబ్బాయి ప్రతి విషయంలో కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం, అవి ఆ పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పి చెబుతారు తప్ప ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఉందో లేదో కూడా చూసుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఆయన ఎక్కడికో వెళ్ళారు, ఫారిన్ టూర్ వెళ్ళారు, ఎవరికీ తెలియదు ఎక్కడికి వెళ్ళారు అనేది. ఈ రోజు వారం రోజుల పాటు ఆయన కనిపించలా, ఎక్కడికి వెళ్ళారు అనేది ఈ రోజు వరకు కూడా ఎవరికీ తెలియని విషయం. ఆయన కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదంటారు. కేవలం వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందనేది సుస్పష్టం. అసలు ఎక్కడా కూడా కొరత లేకుండా లేదు. ఇంకో విషయం కూడా ఏందాడ మా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, అమరావతి పనుల నిర్మాణం కోసం రిటైలర్ల నుంచే బల్క్ క్వాంటిటీలో ఈ డీజిల్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవడం కుదరదని చెప్పి ఇందాడే కేంద్ర ప్రభుత్వం కూడా స్పెసిఫిక్ ఆర్డర్స్ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి పంపించడం జరిగింది అని చెప్పి. మరి అసలు మన ప్రభుత్వం అడిగితే డైరెక్ట్ గా కంపెనీసే వాళ్ళంత పెట్రోల్ ఇచ్చే పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు కూటమిలో భాగస్వాములై ఉన్నారు కాబట్టి. కానీ అలా కాకుండా రిటైలర్ల నుంచి తీసుకోవడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటనేది నాకు కూడా ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. ఈ రోజున కూటమి ప్రభుత్వం నమో, ఈయన ఏం చెప్తారు నారా లోకేష్ గారు, నమో నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు డబుల్ ఇంజిన్ అంటారు. కానీ ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ఆ సమస్యలతో పాటు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కొరత. సైదా గారు చెప్పడం జరిగింది, పాప ఆక్వా రైతు ఆ వీడియో చూస్తే ఎవరికి వెళ్ళమంటానైనా సరే 3 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చాడంట ఆ ఆక్వా రైతు. ఆ అప్పు తీసుకొచ్చి రొయ్య పిల్లలు చనిపోతే నేను రేపొద్దున్న ఆ అప్పులు నేను తీర్చలేని పరిస్థితి అవుతుంది, 500 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే కూడా కొట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ, రైతులు, ఆక్వా రైతులు కానీ వినియోగదారులు కానీ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎంత వీలైతే అంతగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా
అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే 3 రోజులుగా ఈ రాష్ట్రంలో ఇంధన కొరతతోటి రాష్ట్రంలోని వినియోగదారులు అందరూ ఇబ్బంది పడుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ, ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా మోడీ గారు కానీ, అక్కడ అమిత్ షా గారు కానీ, కేంద్రంలో ఉన్న పెట్రోలియం శాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్రానికి పెట్రోల్ డీజిల్ ఎందుకు రావడం లేదనే విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎంత అవసరం అవుతుందో అంత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి ఒక్క చోట కూడా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత మీద నిరసన తెలపడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఈ డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సురేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రమేష్ గారు, బాబురావు గారు, సైదా గారు అండ్ బండారు వంశీకృష్ణ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.